అదే విధంగా ఇంకా ఏం చెప్తున్నారంటే ఆయన మీద చెప్తా ఆయన టెర్రర్ గ్యాంగ్స్ తో, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్యాంగ్స్ తో లింకప్ అయ్యి ఈ పనులన్నీ చేస్తున్నాడు. సో ఆయన్ని పట్టించండి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. డైరెక్ట్ గా వీళ్ళే వెళ్ళి చేసేసేయచ్చు కదా. అరెస్ట్ కూడా ఇంకెవరైనా చేస్తారేమో, దానికోసం కూడా ఇంకో బౌంటీ ఏమైనా ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఆ బౌంటీ ఇస్తున్నాడు. వీళ్ళు వెళ్ళి ఆ కంట్రీస్ లో ఉండి ఆ కంట్రీని స్వాధీనం చేసుకునే పరిస్థితి అయితే ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు, ఏమైంది? ఏమీ కాదు, తాలిబాన్స్ చేతికి ఇచ్చేసి వచ్చేసారు. సో ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్. ఏదో ఆధిపత్యం కోసం ఇదంతా చేస్తున్నాడు. ఒకవేళ నిజంగానే ఆ కంట్రీలోకి వస్తున్నాయి అంటే కంట్రీలోకి వచ్చే దారులు ఆపేస్తే అయిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ నీడ్ టు డూ ఇట్. ఆ కంట్రీలోకి వస్తుంది అంటే ఎక్కడెక్కడ వస్తుంది? ఎయిర్పోర్ట్స్ నుంచే కదా వచ్చే, సీ పోర్ట్స్ నుంచి, రోడ్ రూట్స్, ఈ మూడింటి నుంచి ఆపేస్తే అయిపోద్ది కదా. ఇది ఆధిపత్య పోరు అనేది నేను అనుకుంటున్నాను. వెళ్ళి ఇంకొక కంట్రీని, ఆ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేయడం, చంపటము, గడాఫీని కానీ వీళ్ళందరినీ చేశారు కదా, విచ్ ఇస్ రాంగ్. ఆ కంట్రీలో ఉన్న నేచురల్ రిసోర్సెస్ కోసం చేస్తారు వీళ్ళు. చూడాలి ఇప్పుడు వెనిజులా ఎలా రియాక్ట్ అవుతుందో. వెనిజులా ఆల్రెడీ బీద కంట్రీ, ఇది బీద కంట్రీ కాబట్టి ఏమీ చేయలేరని నాకు తెలిసి వాళ్ళ మీద ఎగబడుతున్నాడేమో.